మార్వెల్లో ఇప్పటి వరకు మనం చాలా మంది పవర్ఫుల్ విలన్స్ ని చూసాం. కానీ వాళ్ళలో కొంతమంది మాత్రం కేవలం విలన్స్ గా ఉండరు, వాళ్ళే ఒక పెద్ద థ్రెడ్ గా మారిపోతారు. అలాంటి క్యారెక్టరే డాక్టర్ డూమ్. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డే గురించి ఎక్కడ చూసినా డాక్టర్ డూమ్ పేరు వినిపిస్తోంది. అసలు ఈ డాక్టర్ డూమ్ ఎవరు? ఆయనకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ తో ఉన్న సంబంధం ఏంటి? అవెంజర్స్ కి ఆయన ఎందుకంత పెద్ద థ్రెడ్? ఇంకా డూమ్స్డే సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండొచ్చు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డాక్టర్ డూమ్ అసలు ఎవరో చూద్దాం. డాక్టర్ డూమ్ అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. మార్వెల్ కామిక్స్ ప్రకారం అతను లెటవేరియా అనే దేశానికి రూలర్. చిన్నప్పటి నుంచే విక్టర్ కి సైన్స్, టెక్నాలజీ మీద చాలా ఆసక్తి ఉంటుంది. అదే సమయంలో అతని తల్లి మ్యాజిక్ తో కూడా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే విక్టర్ ఒకవైపు సైన్స్ నేర్చుకుంటూనే మరోవైపు మ్యాజిక్ ని కూడా నేర్చుకుంటాడు. ఇక్కడే డాక్టర్ డూమ్ లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఎందుకంటే అతను కేవలం సైంటిస్ట్ కాదు, కేవలం మెజిషియన్ కూడా కాదు. సైన్స్, టెక్నాలజీ, మ్యాజిక్ ఈ మూడింటిని తనకు అనుకూలంగా ఉపయోగించగలడు. ఇక విక్టర్ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరు రీడ్ రిచర్డ్స్, అంటే మిస్టర్ ఫ్యాంటాస్టిక్. విక్టర్, రీడ్ ఇద్దరు చాలా తెలివైన వాళ్ళు, కానీ వాళ్ళ ఆలోచన విధానం పూర్తిగా వేరు. రీడ్ రిచర్డ్స్ కి నాలెడ్జ్ అంటే ప్రపంచాన్ని, హ్యుమానిటీని మెరుగుపరచడానికి ఉపయోగపడే ఒక టూల్. కానీ విక్టర్ కి నాలెడ్జ్ అంటే పవర్. తన తెలివితో ప్రపంచాన్ని మార్చగలనని విక్టర్ నమ్ముతాడు. ఒక ప్రయోగం సమయంలో జరిగిన ప్రమాదం వల్ల విక్టర్ ముఖానికి తీవ్ర గాయాలు అవుతాయి. ఆ తర్వాత అతను తన కోసం ఒక ప్రత్యేకమైన ఆర్మర్, ఐకోనిక్ మెటల్ మాస్క్ తయారు చేసుకుని డాక్టర్ డూమ్ గా మారతాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ డూమ్ ని కేవలం ఒక విలన్ అని చెప్పడం చాలా తక్కువ. ఎందుకంటే డూమ్ తనను తాను విలన్ గా అసలు అనుకోడు. అతని నమ్మకం ఏంటంటే ప్రపంచాన్ని సరిగ్గా నడిపించగలిగేది నేనే. అంటే అతను ప్రపంచాన్ని కంట్రోల్ చేయాలనుకుంటాడు, కానీ తన దృష్టిలో అది చెడు కోసం కాదు, ప్రపంచాన్ని కేయాస్ నుంచి కాపాడటానికి. తన దేశమైన లాట్వేరియాని కూడా అతను తన పద్ధతిలో ప్రొటెక్ట్ చేస్తుంటాడు. అందుకే డాక్టర్ డూమ్ లో ఒక ఇంటరెస్టింగ్ కాంట్రడిక్షన్ ఉంటుంది. అతను డిక్టేటర్, అతను రూత్లెస్, అతను తన పవర్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు, కానీ అదే సమయంలో తాను చేస్తున్నది సరైనదేనని నిజంగా నమ్ముతాడు. ఇదే అతన్ని చాలా ఇంటరెస్టింగ్ విలన్ గా మారుస్తుంది. ఇక డూమ్ పవర్స్ విషయానికి వస్తే అతని బిగ్గెస్ట్ పవర్ ఏంటో తెలుసా? అతని బ్రెయిన్. డాక్టర్ డూమ్ ఒక జీనియస్ లెవెల్ సైంటిస్ట్. అతని ఆర్మర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది, ఎనర్జీ వెపన్స్ ఉంటాయి, ఫోర్స్ ఫీల్డ్స్ ఉంటాయి, ఫ్లయింగ్ క్యాపబిలిటీ ఉంటుంది, ఇంకా ఎన్నో పవర్ఫుల్ గ్యాజెట్స్ ఉంటాయి. అంతేకాదు డూమ్ మ్యాజిక్లో కూడా చాలా పవర్ఫుల్. అంటే ఒక సైడ్లో టెక్నాలజీ, మరో సైడ్లో మ్యాజిక్. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించగలగడం అతన్ని చాలా డేంజరస్ గా చేస్తుంది. ఇంకా డూమ్ దగ్గర ఉన్న మరో ఇంట్రెస్టింగ్ వెపన్ డూమ్ బాట్స్. ఇవి డూమ్ తయారు చేసే రోబోటిక్ డూప్లికేట్స్. చూడటానికి అవి డూమ్ లాగే ఉంటాయి. అందుకే అవెంజర్స్ లేదా ఇతర హీరోస్ డూమ్ తో ఫైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నది అసలు డూమ్నా లేక డూమ్ బాట్నా అనే కన్ఫ్యూషన్ కూడా రావచ్చు. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డే గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా గురించి ఎక్సైట్మెంట్ కి ఒక ప్రధాన కారణం డాక్టర్ డూమ్. ఎందుకంటే కామిక్స్ లో డూమ్ కి చాలా పెద్ద స్కేల్ స్టోరీస్ ఉన్నాయి. ముఖ్యంగా మల్టీవర్స్, రియాలిటీ, కాస్మిక్ లెవెల్ పవర్స్ కి సంబంధించిన కథల్లో డూమ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అందులో అత్యంత ఫేమస్ స్టోరీ లైన్ల ఒకటి సీక్రెట్ వార్స్. సీక్రెట్ వార్స్ లో డూమ్ ఏ స్థాయికి వెళ్తాడంటే అతని చేతుల్లో అన్ఇమేజినబుల్ పవర్ కి చేరే పరిస్థితులు వస్తాయి. అందుకే డూమ్స్డే సినిమాలో డూమ్ ఎంత పవర్ఫుల్ గా చూపిస్తారు, అతని అసలు ప్లాన్ ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. సినిమా పూర్తి కథ మనకు తెలియకముందు కామిక్స్లో జరిగిన ప్రతిదీ డూమ్స్డేలో అలాగే జరుగుతుందని చెప్పలేం. మార్వెల్ సినిమాల్లో కామిక్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కథను చాలా మార్చిన సందర్భాలు. కాబట్టి సీక్రెట్ వార్స్లో జరిగినది డూమ్స్డేలో కూడా ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుందని అస్యూమ్ చేయకూడదు. కానీ డూమ్ క్యారెక్టర్ కి ఉన్న కామిక్ బుక్ హిస్టరీ చూస్తే అతన్ని ఒక సాధారణ విలన్ గా మాత్రమే ఉపయోగించే అవకాశం మాత్రం చాలా తక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే డూమ్ యొక్క అసలు స్ట్రెంగ్త్ ఫిజికల్ పవర్ కాదు, అతని ఇంటెలిజెన్స్. అతను ఫైట్ చేయడానికి ముందు ప్లాన్ చేస్తాడు, తన ఎనిమిస్ని స్టడీ చేస్తాడు, వాళ్ళ వీక్నెస్ ని ఉపయోగిస్తాడు,
అవసరమైతే అలయన్సెస్ చేస్తాడు. అవసరం లేకపోతే తన అలైన్స్ ని కూడా మ్యానిపులేట్ చేయగలడు. అందుకే అవెంజర్స్ కి డూమ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ థ్రెట్. ఒకసారి అవెంజర్స్ టీమ్ ని ఊహించండి. ఒకవైపు సూపర్ స్ట్రెంగ్త్, మరోవైపు అడ్వాన్స్ టెక్నాలజీ, మరోవైపు మ్యాజిక్, మరోవైపు కాస్మిక్ పవర్స్. ఇలాంటి టీమ్ ని ఎదుర్కోవాలంటే కేవలం పవర్ఫుల్ గా ఉంటే సరిపోదు, స్ట్రాటజీ కూడా ఉండాలి. అదే డూమ్ దగ్గర ఉంది. అతను ముందుగా అవెంజర్స్ ని ఫిజికలీ అటాక్ చేయడం కంటే వాళ్ళను మెంటలీ, స్ట్రాటజికలీ బ్రేక్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఎక్కువ. ఇక డాక్టర్ డూమ్ కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ తో ఉన్న కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా రీడ్ రిచర్డ్స్ తో అతనికి ఉన్న రైవల్రీ మార్వెల్ కామిక్స్ లో చాలా ఫేమస్. ఇద్దరూ జీనియసెస్, కానీ వాళ్ళ ఐడియాలజీ వేరు. రీడ్ కి సైన్స్ అంటే డిస్కవరీ, డూమ్ కి సైన్స్ అంటే కంట్రోల్. రీడ్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనుకుంటాడు. డూమ్ అదే నాలెడ్జ్ తో ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకురావాలని చూస్తాడు. అందుకే వీళ్ల మధ్య రైవలరీ కేవలం పర్సనల్ ఫైట్ కాదు, ఇది రెండు డిఫరెంట్ ఐడియాలజీస్ మధ్య క్లాష్. ఇప్పుడు డూమ్స్డేలో ఫ్యాంటాస్టిక్ ఫోర్, డాక్టర్ డూమ్, అవెంజర్స్, ఈ మూడు సైడ్స్ ఎలా కనెక్ట్ అవుతాయనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే డూమ్ కి ఫ్యాంటాస్టిక్ ఫోర్ తో ఉన్న హిస్టరీ చాలా డీప్. అలాగే అవెంజర్స్ తో కూడా అతని కాన్ఫ్లిక్ట్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ మూడు ఎలిమెంట్స్ ఒకే కథలో కలిస్తే మార్వెల్ కి చాలా పెద్ద స్టోరీని బిల్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక డూమ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అతను ఎప్పుడూ పూర్తిగా ప్రెడిక్టబుల్ విలన్ కాదు. కొన్ని మార్వెల్ స్టోరీస్ లో హీరోస్ తో కలిసి కూడా ఫైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే డూమ్ కి ఒకే ప్రయారిటీ ఉంటుంది, అది డూమ్. అతని ప్రయోజనం కోసం అవసరమైతే హీరోస్ తో కలిసి పనిచేస్తాడు. అదే పని పూర్తయిన తర్వాత వాళ్లకు ఎదురుగా కూడా నిలబడొచ్చు. అతను ఎవరి సైడ్ లో ఉన్నాడన్న దానికంటే చివరికి తనకు ఏం కావాలి అనేదే ముఖ్యం. ఇప్పుడు అవెంజర్స్ డూమ్స్డే అనే టైటిల్ గురించి ఒక్కసారి ఆలోచించండి. డూమ్ అంటే డాక్టర్ డూమ్. అదే సమయంలో డూమ్స్డే అంటే ఒక భారీ డిజాస్టర్ లేదా ఎండ్ ఆఫ్ ది వరల్డ్ టైప్ సిచ్యువేషన్ అనే అర్థం కూడా వస్తుంది. అంటే ఈ టైటిల్లో డాక్టర్ డూమ్ పేరు మాత్రమే కాదు, మొత్తం మార్వెల్ యూనివర్స్ కి రాబోయే ఒక పెద్ద థ్రెట్ ని కూడా సూచిస్తున్నారా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. అయితే సినిమా విడుదలయ్యే వరకు దీనిపై ఏ థియరీ అయినా థియరీగానే చూడాలి. కానీ ఒక విషయం మాత్రం చెప్పొచ్చు, డాక్టర్ డూమ్ ని పెద్ద స్క్రీన్ మీద సరిగ్గా పోర్ట్రే చేయగలిగితే అతను మార్వెల్లో నెక్స్ట్ మేజర్ విలన్ గా చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించగలడు. ఎందుకంటే డూమ్ కి ఐకానిక్ కాస్ట్యూమ్ ఉంది, పవర్ఫుల్ ఆర్మర్ ఉంది, మ్యాజిక్ ఉంది, టెక్నాలజీ ఉంది, రాజకీయ పవర్ ఉంది, అన్నింటికంటే ముఖ్యంగా ఒక జీనియస్ మైండ్ ఉంది. కానీ ఇవన్నింటికంటే అతని క్యారెక్టర్లో నాకు పర్సనలీ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది అతని ఈగో. డూమ్ తనను తాను అందరికంటే తెలివైన వ్యక్తిగా భావిస్తాడు. తన డిసిషన్స్ తప్పు కావచ్చనే ఆలోచన అతనికి చాలా తక్కువ. అతని ఈ ఆరగెన్స్ ఒక స్ట్రెంగ్త్, అదే సమయంలో అతని బిగ్గెస్ట్ వీక్నెస్ కూడా. ఎందుకంటే ఎంత తెలివైన వ్యక్తి అయినా తాను ఎప్పుడూ తప్పు చేయనని నమ్మితే అదే అతని డౌన్ఫాల్ కి కారణం కావచ్చు. అందుకే డాక్టర్ డూమ్ ఒక టిపికల్ విలన్ కాదు, అతను సైంటిస్ట్, మెజిషియన్, రూలర్, ఇన్వెంటర్, డిక్టేటర్, అన్నింటికంటే ముఖ్యంగా ఒక మాస్టర్ మైండ్. అందుకే అవెంజర్స్ డూమ్స్డేలో డూమ్ ని కేవలం అవెంజర్స్ తో ఫైట్ చేసే విలన్ గా కాకుండా మొత్తం స్టోరీని మార్చే క్యారెక్టర్ గా చూస్తేనే అసలు ఎగ్జైట్మెంట్ మొదలవుతుంది. అతని అల్టిమేట్ గోల్ ఏంటి, అవెంజర్స్ అతన్ని ఎలా ఎదుర్కొంటారు, ఫ్యాంటాస్టిక్ ఫోర్ తో అతని రైవలరీ ఎలా డెవలప్ అవుతుంది, మల్టీవర్స్ కి అతని కనెక్షన్ ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ సినిమా కథలోనే మనకు తెలుస్తాయి. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం, మార్వెల్ యూనివర్స్ లో డాక్టర్ డూమ్ రంగంలోకి దిగితే హీరోస్ కి అసలు ప్రాబ్లం అప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే డూమ్ ని ఓడించాలంటే అతని ఆర్మరీ మాత్రమే కాదు, అతని మైండ్ ని కూడా ఓడించాలి. అదే డాక్టర్ డూమ్ ని మార్వెల్లోని అత్యంత డేంజరస్ క్యారెక్టర్స్ లో ఒకటిగా మార్చింది. మీకు డాక్టర్ డూమ్ గురించి ఏ ఫ్యాక్ట్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మార్వెల్ అప్డేట్స్, థియరీస్, ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. See you in the next video.